The latest world-breaking news. Well, the news story is all about Indian reservation system. నీ యొక్క బ్లాక్ మనీ మొత్తాన్ని విదేశీ బ్యాంకుల్లో దాచాలనుకుంటున్నారా? రే తివారీ ఐఏఎస్, నా డబ్బులు నాకెప్పుడు తిరిగిస్తావు? And we will get more money. ప్రతి భారతీయుడి బ్యాంక్ అకౌంట్లలో 10 లక్షల రూపాయలు జమ చేస్తాం. నువ్వు హరిజన్వి. నువ్వు మందిరంలోకి వచ్చి చాలా పెద్ద తప్పు చేశావు. అయితే మీరేంటి సైతాన్లా? వాళ్ళు అనుకుంటున్నారు దళితులు, పీడిత వర్గాల వారికి వాళ్ళ దయా దాక్షిణ్యాల వల్లనే చదువులు మరియు ఉద్యోగాలు లభిస్తున్నాయని. ఇది పూర్తిగా అబద్ధం. మా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రిజర్వేషన్ల కారణంగా మా పిల్లలకు ఉద్యోగాలు రావట్లేదు. మా యొక్క యోగ్యతను కూడా సర్కారు దృష్టిలో ఉంచుకొని మాకు కూడా కోటా ఇవ్వాలి. Our sources have confirmed that the victim's family has been harassed by the other community people for the land disputes. కానీ కొంతమంది అనుకుంటున్నారు మీ ప్రభుత్వం రిజర్వేషన్లను పునఃపరిశీలించాలనుకుంటున్నారని. అదంతా నిజం కాదు, అవాస్తవం. Still, how many years do you want to enjoy this reservation? India. India? నేను పైలట్ అవుతాను. పైలట్? యు మీన్ టు సే ఏ డ్రైవర్? నో, పైలట్. మన దేశ సైనికులు ఎలా బోర్డర్ని కాపాడుతున్నారో, ఎలా మన రైతులు చస్తూ బ్రతుకుతున్నారో, ఎలా మన యువత నిరుద్యోగంతో పోరాడుతున్నారో, ఎంతమంది తిండి కోసం అలమటిస్తున్నారో. It's not intolerant India. It's incredible. ఆవులలో ముందున్నాం. ఇంకా రైతుల ఆత్మహత్యలలో కూడా మేమే ముందున్నాం. We are almost done. The time has come for majority of the nation to lead for India, not just ruled by you. 1.2 బిలియన్ ప్రజలు మీ నిర్ణయాలపై ఆధారపడున్నారు.